జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, మీకందరికి కూడా ఒక అద్భుతమైన న్యూస్ తీసుకొచ్చాను. న్యూస్ మాత్రం సూపర్గా ఉంటుంది, 100%, దాంట్లో డౌటేలే. మొత్తానికి మన మోడీ ప్రభుత్వం అనుకున్నంత పని చేసింది. పాకిస్తాన్కు నీటి సరఫరాను పూర్తిగా నిలిపేసింది. ఇదేందిరా, పాకిస్తాన్కి ఏంది, మనం నీళ్ళు ఇచ్చేది ఏందని చెప్పి మీరు అనుకోవచ్చు. ఈ న్యూస్ ఏనండి మీకు చాలా క్లారిటీ వస్తుంది, ఓకేనా. పాకిస్తాన్కు సరఫరా అయ్యే రావి నది జలాలను భారత ప్రభుత్వం పూర్తిగా బంద్ చేసేసింది. అంటే ఇక పైన రావి నది జలాలు మన దేశం నుంచే పాకిస్తాన్లోకి ప్రవేశించమన్నమాట. ఇక పైన రావి జలాల నీటిని పూర్తిగా మన భారతదేశమే ఉపయోగించుకుంటుంది. సరే, డైరెక్ట్గా పాయింట్కి వస్తే, జీవనది అయినటువంటి సింధు నది హిమాలయాల్లోని ఈ మానస సరోవరం వద్ద పుట్టి భారత పాకిస్తాన్ల మీదుగా ప్రవహించి అరేబియా సముద్రంలో కలుస్తుంది. అర్థమవుతుందా? ఇక ఈ సింధు నదికు 6 ఉపనదులు ఉన్నాయి. అవి ఒకటి వచ్చేసి రావి నది, సట్లేజు, చీనాబు, బియాసు, సింధు, జేలం నదులు అన్నమాట. సరే, అయితే 1960లో ఈ సింధు జలాల విషయంలో మన భారతదేశానికి పాకిస్తాన్లకు మధ్యన ప్రపంచ బ్యాంకు మధ్యవర్తిత్వంతో ఒక ఒప్పందం కుదిరింది. అది ఏందయ్యా అంటే, సింధు, జీలం, చినాబ్ నదులు పాకిస్తాన్కు దక్కినాయి. రావి, బియాస్, సట్లేజ్ నదులు మన భారతదేశానికి దక్కినాయి. ఈ ఒప్పందం పైన భారతదేశం తరఫున అప్పటి ప్రధానమైనటువంటి ఎవరు ఆయన అన్నాడు కదా, యుద్ధాలు చేసే ఆయన జవహర్లాల్ నెహ్రూ, ఆయన పాకిస్తాన్ ప్రధానమైనటువంటి అయూబ్ ఖాన్ల మధ్యన సంతకాలు జరిగినాయి. దీంతో ఇక రావి నది నీటిని పూర్తిగా వినియోగించుకునే హక్కు భారత్కే వచ్చేసింది. చూడండి ఒకసారి జాగ్రత్తగానండి. అయినప్పటికీ భారత్ ఈ నదీ జలాలను ఇప్పటి వరకు వినియోగించుకోలేకపోయింది. ఈ ఒప్పందం చేసుకున్న తర్వాత నుంచి కేంద్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ నదీ జలాల వినియోగం పైన అసలు ఏ మాత్రం కూడా పట్టించుకోకుండా వదిలేసింది. దీంతో ఈ రావి నదీ జలాలను ఉపయోగించుకునేందుకు ఈ రావి నది పైన రంజిత్ సాగర్ డ్యామ్, షాపూర్ కంది బ్యారేజ్లను నిర్మించేందుకు పంజాబు అదేవిధంగా జమ్మూ కాశ్మీర్ల మధ్యన ఒక ఒప్పందం కుదిరింది. అది కూడా ఇప్పుడు 1979వ సంవత్సరంలో కావడం గమనార్హం. చూడండి. సరే, ఈ ఒప్పందం తర్వాత 10 సంవత్సరాలకు ఈ రావి నది పైన రంజిత్ సాగర్ డ్యాము అదేవిధంగా షాపూర్ కంది బ్యారేజ్లో పూర్తవ్వాల్సి ఉన్నది. కానీ వీళ్ళు చేసినటువంటి ఎవరో ఈ కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి దిక్కుమాలిన రాజకీయాల మూలంగా ఈ ప్రాజెక్టులు అయితే వాయిదా పడతా వచ్చినాయి. ఇక అటల్ బిహారీ వాజ్పేయి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 2 ప్రాజెక్టులో ఒకటైనటువంటి ఈ రంజిత్ సాగర్ డ్యామ్ ప్రాజెక్టు పైన దృష్టి పెట్టినారు. ఫలితంగా ఈ ప్రాజెక్టు 2001 నాటికి పూర్తయిందా. ఇక ఆ తర్వాత జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం పాకిస్తాన్కు అనుకూలంగా వ్యవహరించడం ప్రారంభించింది. చూడండి, ఈ రావి నది పైన ప్రాజెక్టులు నిర్మించడానికి వీల్లేదని చెప్పేసి పంజాబ్ ప్రభుత్వంతో గొడవలు పెట్టుకునేది. మనుషుల ఇళ్ళ సిగ్గుండద్దు ఒక రవన్నా కూడా, కడుపు కనవే కదా తింటుందా, ఇంకేదో తినలా కదా. సరే, మరి అలాంటప్పుడు ఆ తర్వాత వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క మధ్యవర్తిత్వం వహించాల్సింది పోయి సైలెంట్గా ఉండిపోయిందా. అంటే వీళ్ళు కూడా పాకిస్తాన్ ప్రేమికులే కదా. మీరెలా ఒక ఆయన అన్నాడు, మీ పాకిస్తాను మీకు శత్రువు ఏమో, మాకు ఎట్లా శత్రువు అవుతుంది, పాకిస్తాన్ మాకు శత్రు దేశం కాదని చెప్పేసి ఒక ఆయన మాట్లాడినాడు. మీరు విన్నారో లేదు. అంత లవ్ అన్నమాట వీళ్ళకి, కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు పాకిస్తాన్ అన్నా చైనా అన్నా. సరే, తరువాత వచ్చినటువంటి మోడీ ప్రభుత్వం ఇక లాభం లేదని చెప్పేసి భావించి ముందుగా ఈ షాపూర్ కంది బ్యారేజ్ను కేంద్ర ప్రాజెక్టుగా ప్రకటించింది. ఇంకనైనా మీకు మీ ఓవర్ యాక్షన్ తప్పకుండా మీ ఎక్స్ట్రా లాపి మూసుకోండమని చెప్పి ఇది కేంద్ర ప్రాజెక్ట్ అని చెప్పేసి ప్రకటించేసింది. ఆ తర్వాత జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వానికి ఒక స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చే 2018లో ఈ డ్యామ్ నిర్మాణం ప్రారంభించింది. ఫైనల్గా గత సంవత్సరమే ఈ డ్యామ్ నిర్మాణం కూడా పూర్తి అయిపోయింది. ఇకపోతే డ్యామ్ నిర్మాణం పూర్తి స్థాయిలో పూర్తవడంతో నిన్నటి నుంచే పాకిస్తాన్కి వెళ్ళేటటువంటి రావి నది జలాలను భారత ప్రభుత్వం పూర్తిగా నిలిపేసింది. ఇకపైన ఈ జలాలను ఈ జమ్మూ కాశ్మీర్లోనే 3 జిల్లాలకైతే తరలించున్నారు. మొత్తంగా జమ్మూ కాశ్మీర్లోనే 32,000 హెక్టార్లకు ఈ రావి నది జలాలను తరలించున్నారనమాట. అలాగే పంజాబ్ మీదుగా రాజస్థాన్ ఎడారి ప్రాంతాలకు కూడా ఈ నీటిని అందించనుండడం ఇక్కడ విశేషం. ఒక్క వ్యవసాయ నీరు మాత్రమే కాకుండా ఈ రావి నది మూలంగా జమ్మూ కాశ్మీరు, పంజాబు, రాజస్థాన్ రాష్ట్రాలకు తాగునీరు కూడా సరఫరాగానే ఉన్నది. చూడండి ఎంత గొప్ప పనో. అట్టాడిది ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు తెలియదు. వీళ్ళక ఊరేనైనా రాజస్థాన్లో ఎన్ని ఇబ్బందులు పడుతూ ఉంటారు నీళ్ళ కోసం, పాపం వాళ్ళ ముఖ్య నీళ్ళ కోసం కూడా ఎన్ని ఇబ్బందులు పడుతూ ఉంటారు. వీళ్ళ అంతా ఎక్కువ అయిపోయినట్టు వీళ్ళు పోయి పాకిస్తాన్కి దానం. అంటే సైలెంట్గా ఉంటే పోతాది, ఏమడదని కదా. ఎవరు అడుగుతారు మనల్ని అడిగేవాళ్ళు ఎవరున్నారో, మనది పెద్ద రాజ కుటుంబం కదా అని చెప్పేసి వాళ్ళ ఫీలింగ్ అనమాట. మార్పు అయితే వస్తుంది. ఇంకా చాలా ఉన్నాయి, జరగాల్సినవి చాలా ఉన్నాయి. మనం అందరం కలిసికట్టుగా ఈ మోడీ ప్రభుత్వాన్ని మనం సపోర్ట్ చేసామంటే పెను మార్పులు వస్తాయి, మామూలు మార్పులు కాదు. ఏమంటారా మిత్రులారా? ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే, అదేవిధంగా నేను చెప్పిన మాటలతో మీరు ఏకీభవిస్తే తప్పనిసరిగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అలాగే ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయంలో ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇంకొక విషయం ఏంటంటే, ఇంతవరకు కనుక
మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్.